ఎయిర్పోర్ట్ మాట్లాడుతున్నా, ఎయిర్పోర్ట్ మీరు వేస్తున్నారు. ఎస్, నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను కాదని నేను అనట్లేదే. నేను పొద్దునోడు మాట్లాడి సాయంత్రం మాట్లాడి రేపు పొద్దునోడు మాట్లాడే క్యారెక్టర్ అనేది కాదు. ఎస్, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను మొన్న వెళ్ళినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేంటి, 2 పార్లమెంట్ సభ్యులు అడిగారు అంతకుముందు ఎంత కాంట్రాక్ట్ అని. బందర్ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడగండి వెళ్ళి. నేను అడిగాను అవునా, కానీ అక్కడ మీడియా లేదు. నేను బయటకు వచ్చినాక అడిగాను అవును. ఎందుకు అడిగానంటే నేను ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో పార్టీకి వ్యతిరేకమో పాసిఫిక్ ఆనందం పొందే వాళ్ళకి నేనేం చేయలేను. కానీ ఒకవేళ నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే నేను విప్పుగా ఎందుకుంటా? నేనే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఒకవేళ నాకు అంత ఇబ్బంది ఉంటే నేను రాజకీయాలు మానేస్తా తప్ప నేను ఇలాంటివి నేను గతంలో ఒకసారి ప్రూవ్డ్ రికార్డ్ నాది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి అతనితో కలవమని చేతిలో చెయ్యేస్తే నేను చెయ్యనక్కలాక్కున్నా. కనకదుర్గందల గుడి దగ్గర వాళ్ళు ఉన్న మల్లాది విష్ణు గారు కానీ జోగి రమేష్ అనే అతను కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న వాళ్ళందరూ పిలిస్తే కొంపలారు కూడా అరుతున్నారు, ఎందుకు బాబు వస్తున్నారు ఉండమని వెళ్ళా. వెంకట దిగ్రేట్ ఏం ఆలోచించావు నీ స్థాయి తగ్గించుకోబోక పద్దాక నువ్వు నన్నేం చేద్దావు అనుకో చెప్పు తప్ప ఇట్లాంటి కార్యక్రమం పెట్టబోకమని చెప్పా. అంత సూటిగా సుస్పష్టంగా మాట్లాడే మనిషిని నేను. అలాంటిది నేను ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ప్లస్ 2 ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 206 కోట్లు ఏంటి. అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి, వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని నా ప్రత్యర్థి పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్న కూడా మీటింగ్లో అదే చెప్పాను. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది నొప్పి. ఎస్, ఇప్పుడు విజయ డైరీని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నేను అమెరికాలకు ముందు తెచ్చి ఇచ్చారు. ఆరెవరు ఎండీకి ఏఎండి డైరీ ఎండీ అంటారు, అతనికి ఇవ్వండి అండి మీరు కంప్లైంట్ అని. డైరెక్టర్లో పాలకేంద్రంలో సర్పంచులు తీసుకొచ్చి వీళ్ళు ఎట్టా దుర్వినియోగం చేస్తున్నారు, మీడియాకి ఎలాంటి యాడ్లు ఇచ్చారు, ఏ మీడియాకి ఎంత యాడ్లు ఇచ్చారు అంటే మీడియా చెప్పడం నా అభిమతం, నా మతం కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్లు ఇవి యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి రైతులు దుర్వినియోగం అవుతుంది, అది దుర్వినియోగం అవుతుందని వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు రాజీనామా చేసుకుంటారో చేస్తారో ఏం చేస్తారో నాకెందుకు. నా కాన్స్టిట్యున్సీలో అది ఉంది, లేకపోతే నేను మాట్లాడిన అసలు నేను ఎవరి జోలికి వెళ్ళే టైపు కాదు. ప్లస్ 2 ఈ కాంట్రాక్ట్ అతను డెఫినెట్గా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన అతనే. నేను ముమ్మాటికి చెప్తున్నా. కార్యకర్తలేమో మేము దెబ్బలు తిన్నాం, మేము ఆవేదన ఆక్రోశన పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు కేసులో ఉన్నాం, మా మీదే కేసు పెట్టారు, పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు రాజమండ్రిలో అని వాళ్ళు రోజు అలో లక్షణాన్ని బాధపడుతుంటే నేనేం చేయాలా? కార్యకర్తల అభిష్టాన్ని నేను గౌరవించొద్దా? రంగనగూడెంలో 52 మంది ఊళ్ళో వదిలి పారిపోయారు. ఇవాళకి 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధ దంపతులు కూడా కెనడా వెళ్ళాలని చెప్పి రోజు నా చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసు తీసేయమని. అంటే పార్టీ కోసం పనిచేసి 52 మంది ఊళ్ళో పారిపోయారు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత. ఎస్, డెఫినెట్గా నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. దాంట్లో మొహటం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో నేనే మేనమేషాలు లెక్క పెట్టను. అలా అని నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతానని రాయటం మాత్రం యాక్చువల్గా ఇది డెఫినెట్గా ఖండిస్తున్నది ఎప్పుడో పిచ్చి రోజుల్లో మాట. కానీ అది వాస్తవం. మీరు మొత్తం వీడియో చూడండి, 35 నిమిషాలు 33 నిమిషాలు నేను పిఎస్సిఎస్ మీటింగ్కి వెళ్ళి నెట్టనోగరం గారు నా పక్కనే కూర్చుని ఉన్నాడు, మా జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ కంప్లైంట్లు వస్తే నేనేం చేయాలా? ఒకడు కాల్ లిస్ట్ అంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకడు మీడియా అంటాడు. అసలు ఏంటిది? ఇది నా కాన్షియస్లో ఉందా లేదా? ఈ నా కాన్షియస్లో ఉండడానికి ప్రతాడు ఎవడు పడతాడు వస్తే నేను లోకల్ ఎమ్మెల్యేగా నేనెందుకు? అంటే మీరు మీడియా ఛానల్లో మీరు పని చేస్తారా? మీకు మైక్ ఇచ్చి మీకు సూపర్వైజరో ఏదో టైటిల్ ఇచ్చి ఇంకోటి పంపిస్తే మీరు ఉంటారా? కాంట్రాక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఈ విజయ డైరీది మాట్లాడదాం. విజయ డైరీకి ఎవరు సహకరించట్లేదా? అదే చెప్పా, మా పార్టీలో సహకరిస్తున్నారని చెప్పా. దాంట్లో నేనేదో అబద్ధాలు అన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏది అడిగినా సుస్పష్టంగా ఆన్సర్ చెప్తా. కాంట్రాక్ట్ ఇప్పుడు మీ ఎంపీ, మీ భాగస్వామి ఎంపీ కదా ఉంది, ఆయన అడిగాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో. ఆయన తెలియకుండా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి రాదుగా. మీకు అర్థం అవట్లేదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ట్విస్ట్ చేసి మాట్లాడినా ఎలా మాట్లాడినా ఐ కెన్ హ్యాండిల్. ఓకే, బాలశౌరి గారు మాట్లాడారు, కేసినేని చిన్ని గారు కూడా మాట్లాడాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో. గతంలో ఎంత పని అయింది, అప్పుడు ఎంత బిల్లుకి ఎంత టెండర్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, అంత ఎక్కువ ఎందుకు ఉందని వాళ్ళిద్దరు అడిగారు, నేను అడిగా. నేను వైస్ చైర్మన్, వాళ్ళిద్దరు చైర్మన్ కో చైర్మన్. అంటే మా రైట్లు కూడా మాకు వద్దా? ఇంకా నాకు ఎంత తెలిస్తే నీకెందుకు చెప్తాను సోదరా? నాకేమన్నా నాకు తెలిసిన ఫ్రెండ్ గురించి అడిగితే చెబుతాను. ఇక ఫుల్ ఫామ్ ఎబ్రివేషన్లో డిస్క్రిప్షన్లో నేను ఎక్కడ చెప్పగలను? మీటింగ్కి ఎక్కడ తెలిసింది నేను మాట్లాడా, కమిటీ మీటింగ్లో కూడా మాట్లాడా. ఆల్ ద ఎయిర్లైన్స్ హెడ్స్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్
హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నప్పుడు జరిగిన చర్చ అది. కార్యకర్తలు ఈ గోలంతా పెడుతుంటే దీనికి తోడు అది కూడా మాట్లాడాను నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ మీరు కోరుకునేది ఎంత? ఎయిర్పోర్ట్ దాని ఖండన ఇచ్చారు, ఖండన సరే అంటే నెగిటివ్ వస్తుంది అంటే ఎలా కాదు ప్రభుత్వం రివ్యూ చేస్తుంది, వెయిట్ చేయాలి కదా మీరు. అసలు నేను చెప్పింది మొన్న, నేను ఎప్పుడు మాట్లాడింది మొన్న ఎప్పుడు, అది మీడియాకి లింక్ ఇప్పుడు వచ్చినట్టుంది లేటుగా, అంతే తప్ప నేను నిజంగా నాకేమన్నా అసంతృప్తి ఉన్నా, నాకేమన్నా ఇబ్బంది ఉన్నా, నేనేమన్నా అనుకున్నా, నేను మన పేరునని నా మీద మాట్లాడాడు, నేను ఏమంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసా కదా. నా మీద ఎవరైనా మాడితే నేను ఎట్టి పరిస్థితి ప్రెస్ మీట్ పెడతాను, మీరు రాసి పెట్టుకోండి. అసలు నేను మీ ప్రెస్కి దూరంగా వెళ్ళిపోవటాలు అలాంటివి ఉండవు. 100% నేను ఫేస్ చేస్తా ప్రశ్న. అంటే నా బాధ ఏంటంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడానని ఒకే లైన్ పట్టు కొడుతున్నారు అన్ని ఛానల్స్లో, అంటే యూట్యూబర్స్ ముఖ్యంగా. ఈ యూట్యూబర్స్ అందరికీ అసలు విజయ డైరీ ఎందుకు యాడ్లు ఇవ్వాలంటాడు ఒకడు, ఓ డైరెక్టర్ నేను రాజీనామా చేస్తానంటాడు ఇంకో ఆయన. 15 మంది పాలకేంద్ర ప్రెసిడెంట్ సంతకాలు పెడితే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి పార్టీలో ఏమాత్రం మద్దతు లేకుండా ఉంటే కుదురుతుందా? అసలు మీరు ఎప్పుడైనా అడిగారా? బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, మీడియా ప్రతినిధులుగా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాళ్లే తెలుగుదేశం గవర్నమెంట్లో ఎలా ఉంటారని మీరు అడిగారు ఎప్పుడన్నా? నేను జర్నలిస్ట్ అయితే డెఫినెట్గా అడిగేవాడిని. ఇప్పుడు విజయ డైరీకి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు ఇప్పుడు కూడా చెబుతున్నా నీకు జగన్మోహన్ రెడ్డి, అసలు నీకు ఇప్పుడు కూడా సాక్షిలో నా గురించి దాపెత్తాక నీకు మనసు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు, కానీ నువ్వు బతిమలాడితే నీ కోసం వెళ్ళి పోటీ చేస్తే నేను కాంట్రాక్ట్లు ఇచ్చాను. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గర ఏమన్నా నేను కాంట్రాక్ట్లు అడిగానా? మీరు చైర్మన్, ఆప్కాబ్ చైర్మన్ ఇస్తానంది ఆయనే, ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఇస్తానంది ఆయన. అయినా నేను ఒప్పుకోవాలి, నాకు అక్కర్లేదని చెప్పి నేను రాజీ పడిన చెప్పాను, రాజీలేని పోరాటం చేస్తానని చెప్పాను. డెఫినెట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడిని. ఇప్పుడు చెబుతున్నా మీకు సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు చాలా రోజులు మేనమేషాలు లెక్కబెట్టి రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంది నిజం. రేపు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రెస్ మీట్లు అడగండి. కానీ ఆగిపోయింది కేవలం గన్నవరం గురించే. గన్నవరంలో డేటా రిపోర్ట్ బాగాలేదు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే బాగాలేదని చెప్పి నువ్వు ఓటేయమని అడుగుతావా అని అడిగాడు. పేర్నాని వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు వెంకటరావు అని చెప్తే, పేర్నాని గారు చెప్పాడని అడిగితే కాలం నిర్ణయిద్దని చెప్పి నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్గానే విభేదించాగా. నేను భయపడిపోయి ఆ టైం నేను చేయలేదు కదా. కొడాలని ఇలాగా పదవి ఉన్నప్పుడు ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా. నాకు పదవి లేనప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రితో విభేదించినప్పుడు నేను ఇలాగే మాట్లాడా. దయచేసి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు కూడా స్వాగతించాలి. మంచికి విలువ లేదనుకున్నప్పుడు, నీతికి విలువ లేనప్పుడు, అవినీతే కరెక్ట్ అనిపించినప్పుడు అందరూ అదే పాటు పట్టే పరిస్థితి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి మంత్రులు డబ్బులు తీసుకుని ఉంచారా ఈ పదవి విజయ డైరీది? ఆ రోజున జిల్లా మంత్రులు డబ్బులు తీసుకునే ఉంచారా? ఇంకేమైనా ఉండుంటుంది అంటారు. పోనీ ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ నా మీద మాడితే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఆఫ్టర్ ఆల్ అనకూడదు, కానీ అంతే, నిజం అంతే కదా. ఒక ఆర్గనైజేషన్లో ఒక డైరెక్టర్ లోకల్ ఎమ్మెల్యేని నా కాన్స్టిట్యూన్సీలో ఫ్యాక్టరీ ఉంటే వాగుతాడా? నేను అసెంబ్లీలో మాట్లాడేది ఆన్ రికార్డ్, స్పీకర్కి నేను సాక్ష్యాలు ఇచ్చా విజయ డైరీలో అవినీతి జరిగిందని. అసలు విజయ డైరీ ఎవరో ఇట్లా ఆ రోజు పార్టీ కానాళ్ళు ఇవాళ పార్టీ ఎలా అవుతారు? పార్టీనా కాదా, అవునా కాదా అనేది మాట్లాడుతుంటే ఇదొకటి వదిలిపెట్టేసి కేఎంఈ అంటే కేఎం మీద అన్నా, నేను అనలేదని మీ దగ్గర నేను డ్రాప్ అవుట్ అవ్వట్లే. ఎస్, ఐ స్టిక్ టు మై వర్డ్. నాకు 80%కి ఇంత అయితే 20% ఇంత ఎక్కువ అవుతుందని అడిగితే ఏదో నేరంలాగా నేను ఏదో తప్పు చేసినట్టుగా మీరు రాత్తంటే, అంటే సభ్య సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటుంది మీడియా సోదరులు. మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నేను క్వశ్చన్ చేస్తే అదే ఆ క్వశ్చన్ చేయడం తప్పనే మీ భావన పోని మీరు అయితే చెప్పండి.